పూరి జగన్నాథ్ జాలి హృదయం ఊరికే చెలించిపోతాడు. పూరి సినిమాలు మాఫియా చుట్టూ తిరుగుతాయి కదా, కరిగిపోయేంత సెంటిమెంట్ ఏముంటుంది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. పూరి జగన్నాథ్ ఈ పేరు వెనుక బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అలానే ఎన్నో అనాథ జీవితాల కన్నీటి గాథలు ఉన్నాయి. హీరోను అనాథగా చూపించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు ఈ దర్శకుడికి. ఈ కాన్సెప్ట్ తోనే దేవుడు చేసిన మనుషులు తీశాడు. ఫస్ట్ టైం కథ లేకుండా సినిమా తీశానని చెప్పినా ఆర్ఫన్ అనే కాన్సెప్టే ఈ సినిమాకు పెద్ద కథ. బ్యాంకాక్ లో నేను కింగ్ లాంటి వాడిని, అనవసరంగా నన్ను కెలికావు. నేను అనాథుడినే. పూరి జగన్నాథ్ సినిమాలు చాలా వరకు ఇదే కాన్సెప్ట్ తో నడుస్తాయి. అయితే అనాథ లేదంటే తల్లిదండ్రులు ఉండి కూడా అనాథగా పెరుగుతాడు కథానాయకుడు. బుజ్జిగాడు, చిరుత సినిమా కథలు ఇలా రాసుకున్నవే. సెంటిమెంట్ పండించడానికి పూరి వాడుకునే రెగ్యులర్ ఫార్ములా ఇది. ఎంత కావాలి చెప్పురా, వింటున్నావా? ఎంత కావాలి చెప్పు. మాట్లాడలే, ఏమిచ్చినా ఇవ్వా. ఎరా అమ్మనిస్తా ఇవ్వా. ఏంటి? ఏ తల్లి కోసం నువ్వు జైలుకి వెళ్ళావో ఆ అమ్మనిస్తా. ఇస్తావా నాకు? 12 ఏళ్లు జైల్లో ఉన్నావు అమ్మ కోసం. ఆ అమ్మ ఇంకా బ్రతుకుంది తెలుసా నీకు? నిజం రా, ఇంకా బ్రతుకుంది. అమ్మనిస్తా. నా కూతురు ఇచ్చేస్తావా ఏంటి? అమ్మనిస్తా. 24 గంటలు అమ్మ బ్యాంకాక్ లో ఉంటుంది. మాట మీద నిలబడాలి నువ్వు. 24 గంటలు అమ్మ బ్యాంకాక్ లో ఉంటుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసే పూరి జగన్నాథ్ తన సినిమా కథలకు అనాథలనే నమ్ముకున్నాడు. ఆయన కళానికి వాళ్లే ఊపిరి, వాళ్లే బలం. ముందు వెనకాల ఎవరూ లేకుంటే హీరో ఎంతకైనా తెగించేలా మౌల్ చేయొచ్చన్న కాన్సెప్ట్ కాబోలు. వీలు కుదిరితే ఓ పాట కూడా పెట్టేస్తాడు. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి లేరు, నిరంజన్. పిల్ల లేదు, పెళ్లి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు, నిరంజన్. ఊరే లేదు, నాతో పేరే లేదు, నీడా లేదు, నాకే తోడు లేదు. నేనెవరికి గుట్టే రాను, ఎక్కిళ్ళే రావసలే. పాలు ఎవరు పట్టారో, పేరు ఎవరు పెట్టారో, తలుచుకుంటే మొత్తది గదు నన్ను ఎవరు కన్నారు. లగేజ్ ఎక్కువయ్యిందని వదిలిపెట్టిపోయారా.